మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, నామినేషన్లకు ఛాన్స్ ఉందని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన బైపోల్ మే 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఫేక్ ఓట్లు లేకుండా చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికలో రిగ్గింగ్కు ఎక్కడ అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల గడువు ఉంటుందని తెలిపారు. 26న స్క్రూటినీ, 29న విత్డ్రా, మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 45,70,138 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 23,30,574, మహిళలు 22,39,240, థర్డ్ జెండర్ 327 మంది, 402 సర్వీస్ ఓటర్లు, 846 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లోనూ 85 ఏండ్లకు పైబడిన వారికి హోమ్ ఓటింగ్కు అవకాశం ఉందని తెలిపారు. మొత్తం పోలింగ్ స్టేషన్లు 3,986 ఉండగా 1,675 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 6,217, కంటోన్మెంట్ బై ఎలక్షన్ కోసం 495 వివి ప్యాడ్లు సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి కేంద్రం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. హెల్ప్ లైన్ నంబర్ 1950 ద్వారా ఓటర్కు సంబంధించిన ఫిర్యాదులు, ఓటు సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.